'అక్కినేని ఫ్యామిలీలో' తొలి 100 కోట్ల మూవీ అయితే కొట్టిందా? 'ఆర్సీ16' ఈ ఇయర్‌లోనే రిలీజ్ అవ్వబోతుందా? అసలు 'పుష్ప 2' ఓటీటీలోకి వచ్చాక అండర్ పెర్ఫార్మ్ చేయడానికి కారణాలేంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ కీడా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. 'అమరన్' లాంటి హిట్ కొట్టిన తర్వాత శివకార్తికేయన్, మృగదాస్ కాంబోలో అయితే ఒక మూవీ అయితే అనౌన్స్ అయ్యింది. ఈ మూవీని టైటిల్ గ్లింప్స్‌తో అయితే రిలీజ్ చేశారు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఒక కల్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే ఆ పవర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది ఆరెంజ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఇంకో 2 మూవీస్ అయితే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అవే 'నా ఆటోగ్రాఫ్' అండ్ 'ఓయ్' ఫిలిమ్స్. ఇందులో ముందుగా 'నా ఆటోగ్రాఫ్' మూవీ అయితే ఫిబ్రవరి 22nd అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా 'ఓయ్' మూవీ అయితే ఫిబ్రవరి 14th రిలీజ్ అవ్వాలి. పోస్ట్‌పోన్ చేయడంతో ఫిబ్రవరి 26th అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆరెంజ్ సెకండ్ రిలీజ్‌లో కూడా కోట్లు కొల్లగొడుతుంది. మరి ఈ మూవీస్ ఏంటవుతాయో చూడాలి. 'తండేల్' మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసినట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సో ఒరిజినల్‌గా ట్రేడ్ లెక్కల్లో అయితే ఈ మూవీ అయితే 80 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కానీ మూవీ టీమ్ 100 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీ ట్రేడ్ లెక్కల్లో 100 కోట్లు కలెక్ట్ చేసేటప్పటికి 150 కోట్లు పోస్టర్ కూడా దింపేటట్టే ఉన్నారు. ఏమైనప్పటికీ అక్కినేని హీరోస్‌లో ఫస్ట్ సోలోగా 100 కోట్లు కొట్టిన హీరోగా అయితే నిలిచిపోతాడు నాగ చైతన్య. సూర్య అంటే తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్. ఎర్లీ 2000 నుంచి 2015 వరకు బ్యాక్ టు బ్యాక్ ఎన్నో గుర్తుండిపోయే సినిమాలతో తెలుగువాడు అనిపించుకున్నాడు సూర్య. అయితే ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడు. ఇంకా డైరెక్టర్ ఎవరంటే అతనే రీసెంట్ గా లక్కీ భాస్కర్ అండ్ సార్ మూవీస్ తో అయితే బ్లాక్ బస్టర్స్ కొట్టిన వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరితో అయితే దుల్కర్ సల్మాన్ అలానే ధనుష్ అయితే హిట్లు కొట్టగా ఇప్పుడు సూర్యవంత్ వచ్చిందనే చెప్పాలి. వీళ్ళ కాంబోలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అయితే మూవీ వస్తుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రావచ్చు. సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్తో. మరి ఈ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 'పుష్ప 2' బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టినట్టు పబ్లిసిటీ అయితే బాగానే ఇచ్చారు. బట్ ఓటీటీలోకి వచ్చాక ఈ మూవీ పనితనం ఏంటో బయటపడింది. ఫస్ట్ 1-2 వీక్స్ పెద్దగా కాంపిటీషన్ లేక ఫస్ట్ ప్లేస్ లో అయితే ట్రెండ్ అయింది ఈ ఫిల్మ్. కానీ రీసెంట్ గా 'నిత్యమైనన్ కాదలకే నిర్మయన్' మూవీ అయితే రిలీజ్ అవడంతో ఈ మూవీ అయితే సెకండ్ ప్లేస్ కి పడగా ఇంకా 'ధూమ్ ధామ్ రాగ్'తో థర్డ్ ప్లేస్ కి షిఫ్ట్ అయింది ఈ ఫిల్మ్. ఒక పక్క 1 year తో పాటు హాట్ స్టార్ లో 'సలార్' మూవీ టాప్ 10 లో ట్రెండ్ అవగా ఆ మూవీతో పోల్చితే 3 ఇంతలు ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అయితే 1 month కూడా ట్రెండింగ్ లో అయితే లేదు. మరి ఏమైందో తెలియాలి. ఆర్సీ16 అయితే ఒక పక్క ప్లానింగ్ తో సరైన రిలీజ్ కి అయితే రాబోతుంది. రీసెంట్ గా బుచ్చిబాబు గారి బర్త్డే కి రామ్ చరణ్ విష్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే విష్ యూ ఆల్ ది సక్సెస్ దిస్ ఇయర్ అయితే అని పెట్టాడు. అలా స్టోరీ పెట్టగానే ఇదే ఇయర్ లో వస్తుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ ఇంకా. బట్ మనకున్న సోర్స్ ప్రకారం 2026 పొంగల్కి అయితే రిలీజ్ అవబోతుంది ఈ ఫిల్మ్. ఏ మూవీతో అయితే 2025లో డిజాస్టర్ అయితే పడిందో మళ్ళీ అదే పొంగల్ కి 2026 కి అయితే కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు చరణ్. మరో పక్క 'పెద్ది' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. బట్ చాలా టైటిల్స్ కన్సిడరేషన్ లో అయితే ఉన్నాయి. పాన్ ఇండియా వైజ్ గా హెల్ప్ అయ్యేటట్టు ఒక యూనివర్సల్ టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటుంది మూవీ టీమ్. ఒక పక్క షూటింగ్ కూడా చాలా తొందరగా జరగడంతో ఈ మూవీ నుంచి మంచి మాస్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఈ కాంబో ఎంతవరకు అయితే సౌండ్ చేస్తుందో. సో గాయస్, ఈరోజు ఇవి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ అయితే నచ్చిందో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడా. థ్యాంక్ యూ.